సీనన్న ఇందాక సోనియా గాంధీని పిలిచడం అనేది అవమానకరం అన్నారు. ఆ మాట మీరు వాపస్ తీసుకోవాలని దయచేసి విన్నవించుకుంటున్నా. వయసుని గౌరవించాలి. తెలంగాణ ఇచ్చినటువంటి ప్రదాత సోనియా గాంధీ. మా మా పాత్ర కీలకమైన పాత్ర అన్నారు. బీజేపీ కీలకమైన పాత్ర ఏందో నాకు ఒక్కసారి చెప్పండి. ఒక్క నిమిషం అన్న, చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో బీజేపీ. శ్రీనివాస్ గారు ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళని పిలుస్తున్నాం అంటున్నారు. కేసీఆర్ గారిని పిలుస్తున్నాం, బీజేపీ నాయకులను పిలుస్తున్నాం, అందరినీ పిలుస్తున్నాం, మేము గౌరవిస్తున్నాం అన్నప్పుడు సోనియా గాంధీ గారిని పిలవడం పట్ల ఎందుకు బీజేపీకి అంత అభ్యంతరం ఏముంది? లేదు, నేను చెప్పేది ప్రత్యేకంగా సోనియా గాంధీ గారిని పిలవడం అంటే పార్లమెంట్ లో బిల్ పెట్టినప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీతో రాలేదు. తెలంగాణ బీజేపీకి 166 సీట్లు ఉండి అన్కండిషనల్ గా బీజేపీ సపోర్ట్ చేయడం కారణంగా, బీజేపీ ఇచ్చిన మాట మీద నిలబడి సపోర్ట్ చేయడం కారణంగా తెలంగాణ వచ్చిన విషయాన్ని మర్చి ఆ మాట తీయకుండా పైపెచ్చు మల్లు రవి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము బీజేపీని ఇంకో బీఆర్ఎస్ కూడా పిలువం ఈ ఉత్సవాలకు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది అవమానం కదా? దీని మీద సారి చెప్పాలా లేదా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మళ్ళా ఏమైంది అంతా నిన్న మొన్న లాస్ట్ వీక్ దాకా మాట్లాడినారు. కేటీఆర్ గారు జైలుకు పోతారు, కేసీఆర్ గారు ఊజలు లెక్క పెడతారని చెప్పిన వాళ్ళు ఇవాళ కేసీఆర్ గారిని పిలిచి సన్మానం చేస్తా అంటారు. మీ స్టాండ్ ఏంది అర్థం కాదు, మీ పాలసీ ఏం అర్థం కాదు. తెలంగాణ ఉత్సవాల్లో తెలంగాణ గొప్పతనం గురించి చెప్పుకోవాలి కానీ ఎవరైతే దోచుకున్నారో, దోపిడీ చేస్తారో, దివాలా దానికి కారకులు ఎవరో వాళ్ళని పిలిచి తెలంగాణ అవమానం చేస్తే వాళ్ళు చేస్తా అంటారు. మీ స్టాండ్ నిన్న రకాల జైలు మీరే ఇస్తారే. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా ఈ ఉద్యమానికి పేటెంట్ రైట్లు మావే అని భావిస్తూ మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ అవకాశం తీరవాణి గురించి మాట్లాడడం కారణం రోడ్ల మీద వచ్చి అవుట్ అయిన పార్టీ, ప్రజల్లో ముద్ర లేనట్టు పార్టీ, కేసీఆర్ గారికి దూరం కొట్టే పార్టీకి ప్రజలు రావాలని చెప్తారు కేటీఆర్ గారు. ఇది ఎందుకు అవకాశం ఇస్తారు? ఆలోచించి లాజికల్ పాయింట్ ముందర పెడితే ఎవరైనా ఏమన్నారు ఉద్యమాలు కావు. మీరు ఇష్టారీతిన మాట్లాడడం కారణంగా చర్చకు అవకాశం ఉంది. రోడ్ల ఉద్యమాన్ని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేటీఆర్ గారు. ఏం గొప్ప ఇస్తారు కేటీఆర్ గారు చెప్పండి. రాష్ట్ర పరువు తీయలేదా రాష్ట్ర గవర్నమెంట్ లో? ఇవన్నీ కూడా సోనియా గాంధీని పిలవద్దంటున్నారు, కేసీఆర్ గారిని పిలవద్దంటున్నారు. శ్రీనివాస్ గారు సమస్యలకు కానీ కారణం కాదు సార్. కాదు శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎవరిని పిలవద్దంటున్నారా మీరు? వీళ్ళు ఎవరికి అర్హత లేదంటున్నారా? అటు సోనియాకి అర్హత లేక, ఇటు కేసీఆర్ గారికి అర్హత లేక ఎవరిని పిలవద్దంటున్నారా? లేకపోతే కిషన్ రెడ్డికి ఇద్దరికి అర్హత ఉంది. సోనియా గాంధీ గారు ఒక్కరు మాత్రమే కాదు కదా నేను చెప్తున్నా. మరి అందరినీ పిలిచినప్పుడేమో బీజేపీ నాయకులు కూడా పిలుస్తున్నాం అంటున్నారు కదా. సోనియా గారు మాత్రమే బీజేపీ నాయకులు కూడా పిలుస్తున్నాం అంటున్నారు కదా. ప్రధానమంత్రి ఇంకా ఆగండి, నన్ను ఆన్సర్ చేయండి. గత 9 సంవత్సరాల ఉత్సవాలు పార్టీకి ప్రెసిడెంట్ కూడా కాదు సుమా, పార్టీకి ప్రెసిడెంట్ కూడా కాదు, లేదా యూపీఏ చైర్పర్సన్ లాగా ఆ హోదా లేదు. ఒక ఎంపీ మాత్రమే ఉన్నారు వారు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా కాదు. ఇలా బీజేపీ కూడా సపోర్ట్ చేసిన పార్టీ, తెలంగాణ సాధనకు మూల కారణమైన పార్టీ. ఇక్కడ ఉన్న తెలంగాణ బీజేపీలను పిలుస్తున్నామన్నా కేంద్ర మంత్రి కూడా ఉన్నాడు కదా, మీకు మాజీ కేంద్ర మంత్రి మా వైపు ఒప్పించి సంతకాలు పెట్టించిన పార్టీ మీకు గుర్తుకురాదు కాంగ్రెస్ పార్టీకి కాదు. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అవమానం చేతి అంటే ఇప్పుడు వాళ్ళతో పాటు మీ నాయకులను కూడా పిలవాలని అడుగుతున్నారా, లేకపోతే అసలు వాళ్ళని పిలవకూడదు అంటున్నారా? అంటే బీజేపీ జాతీయ నాయకులు కూడా ఇన్వైట్ చేయాలనేదా మీరు చెప్పేది? స్టాండ్ బయట పడ్డ తర్వాత నేను చెప్పేది ఏమో లేదు. నీ తప్పుని వెచ్చడమే మా పని కదా. స్టాండ్ బయట పడ్డ పిలవమని చెప్పేస్తారు. ఆ యొక్క యూపీఏ చైర్పర్సన్ కాదు ప్రధాన. రైట్. లేకుంటే దోచుకున్న పార్టీ నాకు సన్మానం చేస్తా అంటారు. శ్రీనివాస్ గారు ఇవన్నీ మా పని. నిర్ణయాలు తీసుకోవాల్సింది మీరు. సమస్యలకు కారణం ఈ సర్కార్ అయితే ఉన్నది. పేటెంట్ రైట్ లాగా మాట్లాడకండి బోత్ పార్టీస్ కూడా అని చెప్పేది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనన్న గారు సుజాత గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు స్ట్రైట్ గా ఒక మాట నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఎవరెవరిని పిలవాలని మీరు చెప్తున్నారు? బీజేపీ ఎవరెవరిని పిలవాలని అడుగుతుంది? అది అర్థం కాలేదు నాకు. అంటే సోనియా గాంధీని పిలవద్దు అన్నది అర్థమైంది, కేసీఆర్ గారికి అర్హత లేదంటున్నారు వాళ్ళిద్దరికి. ఎవరిని పిలవాలి అనే దాంట్లో మీ స్టాండ్ ఏంటి? ఎలా నిర్వహించాలి ఈ ఉత్సవాలు? ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. ఎట్లయితే పిలిచినారో మమ్మల్ని కాదని వేరే వాళ్ళు పిలిచినారు కదా. నిన్ననే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినాం కదా. మీకు ఇన్ఫర్మేషన్ లేనట్టున్నదన్న. ఓకే, ఆల్ పార్టీ మీటింగ్ నిన్ననే పెట్టినాం. అక్కడ కూర్చోబెట్టడం నేను చెప్తాను ఎందుకు కూర్చోబెట్టాలో, వీరికి ఎందుకు పిలువద్దో కూడా నేను చెప్తాను కేంద్ర నాయకులు. దానికి ముందు ఒక మాట సమాధానం చెప్పండి నాకు.